ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారా? మీ అందరు కూడా బాగున్నారని దేవుని యొక్క నామంలో విశ్వసిస్తూ ఉన్నాం, నమ్ముతూ ఉన్నాం. మంచిది. మీ అందరికీ మా కేదేశు ప్రార్థనా మందిరం తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మా అనుదిన కార్యక్రమాన్ని అలాగే మా యూట్యూబ్ మనోహర్ పాపట్ల ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ మమ్మల్ందరినీ కూడా అనేకులకు వర్తమానం అందించడానికి మీరే పనిచేస్తున్నారు. మీ అందరినీ కూడా దేవుడు దీవించునుగాక. పరిస్థితులు ఎలా ఉన్నా మరి మేమైతే బయటికి వెళ్ళి వాక్యం అందించలేని పరిస్థితి. ఎందుకంటే ఎక్కడ చూసినా వాతావరణం బాగాలేదు, ఏ గృహానికి వెళ్ళడానికి కూడా అవకాశం లేని పరిస్థితి. కనుక కనీసం ఈ అనుదిన ప్రార్థనలో అయినా బలపరచాలని, లైవ్లో బలపరచాలని ఆశపడుతున్నాం. అందునిమిత్తమే ఈ ప్రోగ్రాం చేస్తున్నాం. కనుక మీరు కూడా ఆదరించి అనేకులకి షేర్ చేయండి. పరిస్థితులు బాగున్నప్పుడు నువ్వు సేవ చేయి, లేదా లేనప్పుడు చేసే వారిని ఎంకరేజ్ చేయమని బైబిల్ చెప్తుంది. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 26వ అధ్యాయము 25వ వచనం. అందుకు సౌలు, దావీదా, నాయనా, నీవు ఆశీర్వాదం పొందుదువుగాక, నీవు ఘనకార్యములను పూనుకొని విజయము నొందుదువుగాక అని దావీదుతో అనెను. అప్పుడు దావీదు తన మార్గమున వెళ్ళిపోయిను, సౌలును తన స్థలమునకు తిరిగి వచ్చాను. ఇక్కడ పరిస్థితులు బృందం బిడ్డలారా ఎలా ఉన్నాయని అంటే, సౌలు రాజు ఉన్న గుహలోనికి వెళ్ళి సౌలు దావీదును చంపడానికి ప్రయత్నిస్తున్న పరిస్థితిలో దావీదు గారే వెళ్ళి ఆ ఈటును నీళ్ళబుడ్డుని తీసుకొచ్చినప్పుడు బృందం బిడ్డలారా విర్రవీగుతున్నటువంటి సౌలుతో మాట్లాడుతున్నాడు. నీ ఈట ఎక్కడుంది, నీ నీళ్ళబుడ్డు ఎక్కడుందని అడిగి చూస్తే అక్కడ లేవు. అవి ఎక్కడ ఉన్నాయంటే దావీదు గారి చేతిలో ఉన్నాయి, దావీదు గారి సమూహంలో ఉన్నాయి. బృందం బిడ్డలారా అవకాశం వచ్చినప్పటికీ సౌలును చంపలేదు దావీదు. అర్థమవుతుందా? బృందం బిడ్డలారా ఎందుకు అనంటే దేవుడే మొత్తుతాడు, దేవుడే చూసుకుంటాడు అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు దావీదు. ఏదైనప్పటికీ ఏ శత్రువు అయితే దావీదును చంపాలని చూస్తున్నాడో ఆ సౌలు రాజు ద్వారా ఆశీర్వాద వచనాలు పలికించుకుంటూ ఉన్నాడు. అంటే నేడు సంఘం ఎలా ఉండాలంటే దావీదు గారిలాగా ఉండాలి. ఎవరైతే మనల్ని హింసించాలని, ఎవరైతే మనల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారో వారి ద్వారే మనము ఆశీర్వాద వచనాలు పలికించుకోవాలి. చూడండి, ఇక్కడ అదే అంటాడు 25వ వచనం. అందుకు సౌలు, దావీదా, నాయనా, నీవు ఆశీర్వాదం పొందుదువుగాక అని అంటున్నాడు. అంటే చంపాలనుకున్న వ్యక్తిని దీవిస్తున్నాడు. మళ్ళీ అంటాడు, నీవు ఘనకార్యములు పూనుకొని విజయము నొందుదువుగాక. అంటే ఘనకార్యాలు పూనుకొని విజయం నొందని బ్లెస్సింగ్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈ వరదల్లో కూడా చాలామంది సేవకులు, చాలామంది మినిస్ట్రీలు, చాలామంది ఫౌండేషన్స్, చాలామంది చారిటబుల్ ట్రస్టులు దేవుని నామంలో చాలా సహాయం అందిస్తూ ఉన్నారు. చూసారా? దేవుని ప్రేమ అంటే ఏంటో ఇప్పటికైనా లోకానికి అర్థం అవ్వాలి. దేవుని ప్రేమ మత్సరం లేనిది అర్థమవుతుందండి. దేవుని ప్రేమ ఎన్నడూ కూడా ఎడబాయినది. చూడండి ఎంత ప్రేమతో ఆ నీళ్ళల్లోకి వెళ్ళి ఆహార పొట్లాలు అవన్నీ అందిస్తూ ఉన్నారు. నిజమే, లోకం మనల్ని వద్దంటుంది, లోకం మనల్ని వెళ్ళిపోమంటుంది క్రైస్తవుల్ని. కానీ నేడు క్రైస్తవులే అనేక మందిని ఆదుకుంటున్నారనే సత్యం అందరికీ తెలియకపోయినా కొందరికైనా తెలుస్తుందని నేను తెలుసుకుంటున్నాను. దావీదొద్దు, దావీదుని చంపేయాలని సౌలు చూశాడు. కానీ సౌలును దావీదు అవకాశం వచ్చినా చంపలేదు. తెలుసా? కారణం ఏంటంటే అది దేవుని ప్రేమ. కనుక ఈరోజు నేను తెలియచేసేది ఏంటంటే నీ కుటుంబంలో నిన్ను అసహించుకుంటున్న వారు, నీకు శత్రువుగా మారిపోయినటువంటి వారు, నువ్వు అనుకోవచ్చు నా అత్త నాకు శత్రువు, నా పిల్లలు శత్రువులు అయిపోయారు, నా ఇంటి పక్కన వాళ్ళు శత్రువులు అయిపోవచ్చు, లేకపోతే ఉండొచ్చు. అయినా నువ్వు చేయాల్సిన పని ఏంటి తెలుస్తా? దావీదు వలె ప్రేమను చూపించు. ఆ శత్రువులు నిన్ను ఆశీర్వదించడం మొదలు పెడతారు. నీవు ఆశీర్వాదం నొందుదుగాక అన్నాడు, ఘనకార్యములు పూనుకొందువుగాక అన్నాడు. చూసారా? ఈరోజు సంఘం ఎలా ఉండాలంటే దావీదు వలె ఆశీర్వాదింపబడటానికి అర్హులుగా ఉండాలి. అలాంటి భక్తి జీవితం మనకు కూడా కావాలి. ఇరుగు పొరుగు వారితో శత్రుత్వం వద్దు. వారు ఒకవేళ శత్రువులుగా ఉన్నా
వారి నోటి నుంచి ఇదిగో అమ్మా దేవుడు నిన్ను దీవించునుగాక అని చెప్పాలి. ఎందుకంటే మనం ప్రేమిస్తున్న ప్రేమ అలా ఉండాలి కనుక అన్నిటిలో అలా ప్రేమ చూపించండి. ప్రభువుకి దగ్గరగా ఉండండి. మీ ఇంటి పక్కన వాళ్ళకి కూడా, వరదల్లో ఉన్న వారు కాదు, మీ ఇళ్ల పక్కల్లో కూడా చాలామంది ఇబ్బందుల్లో ఉండుంటారు. నీకు ఉన్న సహాయం చేసి ప్రభువును మహింపరచు. దేవుని బట్టి చేయి, దేవుని బట్టి చేయి. దేవుడు నిన్ను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవాని పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు. ఈ ఉదయకాల సమయ రీతిగా మేము నాయన అనేకులకి వర్తమానం అందించడానికి, ప్రార్థించడానికి మీరు ఇచ్చిన కృపకే వందనాలు, స్తోత్ర. దీన్ని దీవించండి, ఆస్వాదించండి. ఏ గుమ్మానికి, ఏ ఇంటికి అయితే వర్తమానం వెళుతుందో వారందరినీ దీవించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.